అందరికీ నా నమస్కారాలండి. 5th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీ బ్లోజమ్స్‌కి అనుసంధానంగా ఇచ్చినటువంటి వర్క్ బుక్ ఉంది కదా! అందులో వర్క్షీట్ 3.7 పేజ్ నెంబర్ 47లో ఉంది. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది ఇందులో ఇవ్వబడింది. యాక్చువల్‌గా మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్‌ని సింపుల్‌గా కనుక్కోవడానికి దోసాస్ కాపెమెన్ అని ఒక కోడ్ పెట్టుకున్నాం. డి అంటే డిటర్మైనరు, తర్వాత ఒపీనియన్ లేదా క్వాలిటీ, సైజు, ఏజ్, షేప్, కలర్, ఒరిజిన్, పాస్ట్ పార్టిసిపుల్, మెటీరియల్, నౌన్. ఇది యాక్చువల్గా మనం ఏం చేసామంటే అంతకుముందు ఉన్న 6th క్లాస్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి అదిగోండి డిటర్మైనర్, ఆర్టికల్స్, డెమాన్స్ట్రేటివ్, పొసెసివ్స్ ఉంటాయి. క్వాలిటీ లేదా ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్ ఈ విధంగా మనం నిర్ణయించుకున్నాం అనమాట. దాన్ని ఒక కోడ్గా నేను పెట్టుకున్నాను. దాని ఆధారంగానే వెళ్తున్నాను. యాక్చువల్గా మనం నిజంగా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కనుక రాసుకుంటే అంటే ఇందులోనే మీకు పర్పస్ ఉంటుంది, నేషనాలిటీ ఉంటుంది. మీకు నేషనాలిటీ అనేది యాడ్ అవుతుంది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో, జూనియర్ ఇంటర్మీడియట్లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేషనాలిటీ అనేది యాడ్ అవుతుంది. తర్వాత పర్పస్, మీరు వేరే ఎన్ని గ్రామర్ పుస్తకాలు ఉంటే అన్ని గ్రామర్ పుస్తకాలు పెట్టుకొని రాసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు ఉంటుందండి యాడ్జెక్టివ్ ఆర్డర్ అనేది. కాబట్టి మనకు అవన్నీ కాదు, టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది మనం చూసుకోవాలి. కొంతమంది అన్నారు సార్ దోసాస్ కాప్ ఎంఎన్ కాదు, దోసాస్ కాంప్ సిఓఎంపి, ఆపిఎన్టి పర్పస్, అది ఈపిఎన్డి పాస్ట్ పార్టిసిపుల్. సరే మీ కాంపే అనుకుందాం, ఈ పాస్ట్ పార్టిసిపుల్ యాడికి పోయిద్ది, టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కదా, మనం అది ఫాలో అవ్వాలి. ఏది గత టెక్స్ట్ బుక్లో అదే ఫాలో అవుతున్నాను. నాకెందుకు దానివల్ల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. నేను మీకు ఇప్పుడు చూపించాను కదా టెక్స్ట్ బుక్లోది, దానివల్ల నేను చేసేటప్పుడు నా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నా. నాకు చాలా ఈజీగా ఉంది. వేరేవి కూడా ఉన్నాయి, కాకపోతే దానివల్ల ఏంటంటే అనవసరంగా ఎక్కువ పెట్టేసుకుంటాను, కానీ ఇది మాత్రం చాలా ఉపయోగం ఉంది కాబట్టి ఇదే ఫాలో అవుతున్నా. ఓకే, అమన్ బాట్ డాష్ కార్. ఇక్కడ బ్లాక్ న్యూనా న్యూ బ్లాక్ ఏది రాయాలి? ఇందులో ప్రకారం బ్లాక్ అంటే కలర్ అండి, అదిగోండి ఇక్కడ ఉంది సి అనేది. తర్వాత న్యూ అంటే ఏజ్ అండి. ఇప్పుడు ఏం రావాలి, న్యూ అనేది ముందు రావాలి. ఎందుకని, దీని ప్రకారం ఏజ్ న్యూ రావాలి, కలరు బ్లాక్ తర్వాత రావాలి. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. న్యూ బ్లాక్, అమన్ బాట్ న్యూ బ్లాక్ కార్. ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత ఇట్ ఈజ్ యాన్ డాష్ బుక్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రెస్టింగ్ అనేది ఒపీనియన్ అండి. ఒకళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నది ఇంకోళ్ళకి ఉండకపోవచ్చు, అదే ఒపీనియన్. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి మనిషికి. ఒకళ్ళకి ఒక స్వీట్ చాలా బాగుంటే ఇంకోళ్ళకి చండాలంగా ఉంటుంది, దాన్ని ఒపీనియన్ అంటారు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓల్డ్ ఏజ్ అన్నమాట. ఈ విధంగా ఒపీనియన్ అనేది ఇంట్రెస్టింగ్, ఏజ్ అనేది ఓల్డ్, ఇది ఆర్డర్ అవుతుంది. ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ అనేది ఒపీనియన్ అవుతుంది, ఓల్డ్ అనేది ఏజ్ అవుతుంది. ఇట్ ఈజ్ డాష్ విలేజ్. ఇక్కడ మనం చూసుకుంటే బిగ్ ఇచ్చారు, లవ్లీ ఇచ్చారు. బిగ్ అనేది సైజుకి సంబంధించింది, అంతే కదా, సైజే కదా. లవ్లీ అనేది ఒపీనియన్కి సంబంధించింది. ఒకళ్ళకి లవ్లీ అయినది ఇంకోళ్ళకి చండాలంగా ఉండొచ్చు. కాబట్టి మనం చూసుకుంటే ఇప్పుడు ఒపీనియన్ లవ్లీ ముందు రావాలి, బిగ్ తర్వాత రావాలి. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈజ్ ఎ లవ్లీ బిగ్ విలేజ్. ఒపీనియన్ కదా లవ్లీ అనేది, బిగ్ అనేది సైజుకి సంబంధించింది. ఓకే, హీ హాస్ గాట్ డాష్ ఐస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఈజ్ కాదు హ్యాజ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వచ్చింది. జిఓటి అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, అందుకని హీ హ్యాస్ గాట్. అంటే అపాస్ట్రఫీ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, పొసెసివ్నెస్కి యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్షన్కి. ఇక్కడ ఏంది కాంట్రాక్టెడ్ ఫామ్ అనమాట హ్యాజ్కి, అందుకని. అయితే ఇది ఈజా హ్యాజా అంటే ఎలా తెలుస్తుంది, తర్వాత ఉన్న V3ని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి విషయానికి వచ్చేస్తే హీ హాస్ గాట్ డాష్ ఐస్. దాన్ని బట్టి బ్లూనా బిగ్గా, ఇక్కడ బ్లూ అనేది కలర్ అండి, బిగ్ అనేది సైజ్ అండి. ఇప్పుడు సైజ్ది ముందు రావాలి. హీ హాస్ గాట్ బిగ్ బ్లూ ఐస్, ఇది అవుతుంది, అంతే కదా. సైజు బిగ్, కలరు బ్లూ, హీ హాస్ గాట్ బిగ్ బ్లూ ఐస్. తర్వాత చూడండి, ఇట్ ఈస్ డాష్ ఫోన్. మొబైల్ అనేది మెటీరియల్, చివరిలో నౌన్ అనుకోండి, ఫోన్ అనేది నౌన్ కిందకి వస్తుంది, మెటీరియల్. ఎక్స్పెన్సివ్
అనేది ఇప్పుడు డిటర్మైనర్ అవుతుందా, ఒపీనియన్ అవుతుందా, సైజ్, ఏజ్, షేప్ అవుతుందా, కలర్ అవుతుందా, ఒరిజిన్ అవుతుందా? ఒపీనియన్ కిందికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా వేరేది కూడా ఉండుండొచ్చు, కానీ అవి మధ్యలో నేను అంత పెట్టుకోవాల్సిన ఒపీనియన్ కిందకి వచ్చేస్తుంది అది. దాంతో ఏమవుతుంది, ఇట్ ఈజ్ యాన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్. ఎందుకు అవుతుంది ఒపీనియన్? ఒకటికి 2000 రూపాయలదే ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్, ఖరీదైంది. నేను చెప్పాను 20,000 ఫోన్ కొన్నా. అరే ఇది ఖరీదైందిరా అన్నాడు. ఒకటి ₹1,00,000 ఫోన్ తెచ్చాడు. మరి అదేంటి? అతని దృష్టిలో అది ఎక్స్పెన్సివ్ అయి ఉండొచ్చు. అది అట్లా ఆ విధంగా అనమాట. ఒపీనియన్ అంటే ఎక్స్పెన్సివ్ అండ్ మెటీరియల్ మొబైల్. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్. తర్వాత ఇట్ ఈజ్ డాష్ చాక్లెట్ డెలీషియస్ రౌండ్. డెలీషియస్ అంటే తీయటిది. ఏంటది? ఒపీనియన్ అంటే తీయటిదే కాదు, రుచికరమైన అని అర్థం అండి. డెలీషియస్ అంటే రుచికరమైన అంటే ఒపీనియన్. రౌండ్ అంటే షేప్, సైజు, ఏజ్, షేప్. కాబట్టి ఒపీనియన్ది ముందు, షేప్ తర్వాత. కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఎ డెలీషియస్ రౌండ్ చాక్లెట్. ఆ తర్వాత ఇట్ ఈస్ డాష్ ఫిల్మ్ దోసాస్ కాపెమెన్. ఇదేంది దోసాస్ కాంప్ రాశారంటే యాక్చువల్గా ఈ విషయమే డీటెయిల్గా ఇక్కడ వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ ముందుగా చెప్పేశాను అనమాట. ఏంటంటే ఇక్కడ ఉన్నది పర్పస్. ఇది టెక్స్ట్ బుక్లో 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంది ఆర్డర్. ఓకే, కాకపోతే 6th క్లాస్లో మనం నేర్చుకుంది దోసాస్ కాపెమెన్. ఇది నాకు కొంచెం ఉండి అట్లానే ఫాలో అవుతున్నాను. కొంతమంది సార్ దోసాస్ కాంప్ కదా, అవును. దోసాస్ కాంపే కాదు, దోసాస్ కంపెనీ ఉంటుంది. ఏ నుంచి జెడ్ వరకు రాసుకోవచ్చు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఎందుకంటే చాలా ఉంటాయి. ఒక డిటర్మైనర్లోనే మీకు ఆర్టికల్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేటివ్స్ ఉంటాయి, పొసెసివ్ ఉంటాయి, ఏడిపి వచ్చిద్ది. అప్పుడు ఏంది? ఏడిపి పోసాస్ కాపెమెన్ రాసుకుంటావా? ఒకటి స్టాండర్డ్గా ఒకటి పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అవసరమైతే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది వర్కౌట్ అయింది అనుకో, నాకు బాగా వర్కౌట్ అయింది. 99% సాల్వ్ చేయగలుగుతున్నా దేన్ని నేను ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. కాబట్టి నేను ఇట్లానే పెట్టేసుకున్నాను. ఇక్కడున్న పి ఏంది పార్టిసిపుల్, ఇక్కడున్న పి ఏంది పర్పస్ అనమాట. ఇట్ ఈస్ డాష్ ఫిల్మ్. ఇప్పుడు బ్యూటిఫుల్ ఓల్డ్. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ అండి. ఎందుకంటే ఒకళ్ళకు బ్యూటిఫుల్ అనిపించింది, ఇంకోళ్ళకి అనిపించింది. ఓల్డ్ ఏజ్ అండి. కాబట్టి ఏం రాస్తాం? ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిల్మ్. తర్వాత ద డాష్ విజిటర్స్ వర్ అమెరికన్స్ టు లాస్ట్ టూ. ఇది ఎట్లా? టూ అనేది దేని కిందకి వస్తుంది, లాస్ట్ అనేది దేని కిందకి వస్తుంది? ఈ రెండు కూడా అండి డిటర్మైనర్స్ కిందకి వస్తాయి. కొంచెం రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకైతే మామూలుగా తెలుగులో అయినా చివరి వచ్చిన ఇద్దరు అమెరికన్లు అనేది వస్తుంది. యాక్చువల్గా కొంచెం టూ లాస్ట్ అనేది రాదు అట్లా. ఎప్పుడైనా చదవండి టూ లాస్ట్ అన్నది. చివరి వచ్చిన ఇద్దరు, లాస్ట్ టూ, చివరి ఇద్దరు, ద లాస్ట్ టూ విజిటర్స్ వర్ అమెరికన్స్. ఈ రెండు కూడా డిటర్మైనర్స్ చెందిందే. చూసారా? కేవలం ఒక 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది. ఇలాంటివే ఇవ్వడం జరుగుతుంది. ఈ దోసెస్ కాపెమెన్ కనుక దగ్గరకు పెట్టేసుకొని మీకు డిటర్మైనర్స్, ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్, కలరు, తర్వాత ఒరిజిన్, పి వచ్చేసి ఇక్కడ పార్టిసిపుల్, మెటీరియల్, పర్పస్ కూడా గుర్తుపెట్టుకోండి, అండ్ నౌన్. అది ఆ విధంగా రాసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, డాడ్ కెన్ ఐ హ్యావ్ ద డాష్ పెన్ లిటిల్ రెడ్. లిటిల్ అంటే సైజు, అంతే కదండి. కలర్ అంటే రెడ్. ఇప్పుడు లిటిల్ రెడ్ రాసేసుకోవచ్చు కదా, ఇదే రైట్ ఆన్సర్. కలరు, సైజు అట్లా లేదు కదా, సైజు ఉంది ముందు, లిటిల్, కలర్ రెడ్. నెక్స్ట్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ అంటే ఒరిజిన్ అండి. ఇండియన్, చైనీసు, ఫ్రెంచ్, బ్రిటిషు ఒరిజిన్ కింద. డెలిషియస్ ఒపీనియన్. కాబట్టి ఏం రావాలి? ఇది రావాలి. డెలీషియస్ ఫ్రెంచ్ ఫుడ్ టుడే వి ఏట్ డెలీషియస్ ఫ్రెంచ్ ఫుడ్ టుడే. ఎందుకు రాసాం? ఒపీనియన్ ముందు రావాలి కాబట్టి డెలీషియస్ రాసాం, ఒరిజిన్ తర్వాత రావాలి కాబట్టి ఫ్రెంచ్ రాసాం. ఆ విధంగా అనమాట. కాబట్టి ఇదండి. అండ్ మీరు దోసెస్ కాపెమెన్ అనుకోవచ్చు, లేదా దోసెస్ కాంప్ అనుకోవచ్చు, లేదా రెండు కలిపి దోసెస్ కాప్ ఎంపీఎన్ అని కూడా అనుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సులభంగా గుర్తుపట్టగలడం రావాలి, ఒకదానికి స్టిక్ అయ్యి మనం నేర్చుకోవడం రావాలి. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అన్నీ రాయాలి, సో అన్నీ రావాలి అనుకున్నారు అనుకోండి, ముందు ఏ వచ్చింది, ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఏ. ఎందుకని? ఏ అంటే ఆర్టికల్స్ వస్తుంది. తర్వాత మనం ఏది అలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి అలాంటివి డిటర్మైనర్ కొన్ని గ్రామర్ టెక్స్ట్ బుక్స్, గ్రామర్ బుక్స్లో అండి డిటర్మైనర్ ఉంది కదా, అందులో ఆర్టికల్స్ని వేరు చేస్తారు, పొసెసివ్స్ని వేరు చేస్తారు, తర్వాత
అందులో ఉన్నాయి చాలా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 2 చెప్పుకున్నాం చూసారా? వీటిని రకరకాలుగా మార్చి రాస్తుంటారు. కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సింపుల్‌గా మన 6థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లోనే చాలా సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నించారు. గత 6థ్ క్లాస్ టెక్స్ట్ బుక్. అందుకని నేను చెప్పేయి పాత టెక్స్ట్ బుక్స్‌ని కూడా మీరు వర్కౌట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు గ్రామర్ వస్తుంది. అక్కడ 6థ్ క్లాస్ పాత దాంట్లో నేర్చుకుంటే 5థ్‌లోది ఉఫ్ అని ఊదేయొచ్చు కదా! ఇప్పుడు ఇదంతా నేను 6థ్ నేర్చుకోవడంలో చాలా 6థ్ చాలా 5థ్ కూడా చాలా ఈజీగా చేయగలిగాను. అది బెనిఫిట్.